సంసారం వద్దు, నాకు పైసలు వద్దు, నాకు ప్రపంచం వద్దు అని దానికి సన్యాసం అన్నట్టు. ఈ మూడు వదిలేమనుకో, బుద్ధుడు వదిలిపెట్టిండు, శంకరాచార్యులు వదిలిపెట్టిండు, మలయాళ స్వామి వదిలిపెట్టిండు, రామకృష్ణ పరమహంస వదిలిపెట్టిండు. నీకు కూడా నాకు వద్దు అనుకో, నాకు ఈ సంసారం వద్దు, ఈ పైసలు వద్దు, ఈ ప్రపంచం వద్దు అనుకున్నాం అనుకో, మరుక్షణమే గురువు దగ్గరకు వచ్చాయి. గురువు దగ్గరకు వచ్చేసి చిచ్చల గ్రంథి అంటే ఈ శరీరంలో మనసు ఎట్లా బంధింపబడ్డది, మనసులో నువ్వెట్లా బంధింపబడి ఈ ప్రపంచ యానం అంటే ఈ సృష్టి యానంలో జరుగుతున్న ఆ విద్య నీకు నేర్పించింది అనుకో, తద్యత అహిం నిర్మయిని వల్మీకే బుద్ధే బుద్ధ ప్రత్యస్థ శయిత ఏవమే వేదం శరీరం శేతే అథ అయం అశరీరో అమృత ప్రాణో బ్రహ్మ ఏవా తేజ ఏవా. అంటే ఇప్పుడు ఒక ఎత అహిహి నిర్వయిని, అహిహి అంటే పాము, లయము అంటే కుబుసం. ఆ కుబుసాన్ని వదిలిపెట్టిన పాము చాలా ఆనందపడుతుంది అన్న. కుబుసం ఉన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అన్న. ఆ కుబుసాన్ని కూడా పట్టుకోవడానికి ఇక్కడ పోయి కంప చెట్లలో, ఆ కంప చెట్లలో, ఈ చెట్టు చుట్టూ ఆ చెట్టు చుట్టూ తిరిగి వేయ ప్రయాసపడి ఆ కుబుసాన్ని వదిలించుకున్నారనుకో, అప్పుడు దానికి శాంతి కలిగేదో పుట్టలోకి పోయి శాంతి ఎట్లా తీసుకుంటుందో ఆ విధంగానే మన కుబుసం ఏంటంటే ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కార్య శరీరము మూడు కుబుసాలు ఉంటాయి. ఒకటిగా ఆ పాముకు ఉండేది ఒకటే. మనకుండే స్థూల శరీరం ఒక కుబుసం, సూక్ష్మ శరీరం ఒక కుబుసం, కార్య శరీరం ఒక కుబుసం. గురువు సన్నిధానానికి వచ్చేసి కుబుసాన్ని ఉడబెట్టుకొని అంటే విద్య నేర్చుకొని ఈ మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం నచ శ్రోత్ర జిహ్వే రచ ఘ్రాణ నేత్రే నచవ్యోమ భూమిర్న తేజోర వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఈ శరీరాన్ని నేను కాదు, ఈ మనసును నేను కాదు, ఈ అజ్ఞానాన్ని నేను కాదు, నేను ఆత్మను, పరమాత్మను, పరబ్రహ్మను, సచ్చిదానంద స్వరూపాన్ని. అతల వికల సుతలాది 14 లోకాల లోపల 14 లోకాలకు బయట ఓ మిత్యేత అక్షర విగం సర్వం ఇదము ఓ మిత్యేత అక్షర విగం సర్వం తస్యోప వ్యాఖ్యానం భూతం భవతు భవిష్యత్ ఇది సర్వమోంకారేవ యచ్చాన్య త్రికాలాతీతం తదోంకారేవ. కాలం లోపల నేనే ఉన్నా, కాలం బయట నేనే ఉన్నా, కాల గర్భంలో నేనే ఉన్నా, భూమిలో నేనే ఉన్నా, నీళ్ళల్లో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, సూర్యుల్లో, చంద్రుల్లో, నక్షత్రాల్లో, బ్రహ్మాండం లోపల, బ్రహ్మాండం బయట కూడా నేనే వ్యాపించిన అనంతమైన పరమాత్మ స్వరూపం తెలుసుకొని ఆ కుబుసాన్ని పాని ప్రశాంతంగా పడుతుంటుందో ఆ విధంగా నీ జ్ఞాని అయినటువంటి వాడు అజ్ఞానాన్ని వదిలి శరీరాన్ని అట్లా పండబెట్టి తాను అట్లే ఉంటాడు తప్ప ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి పోడు. కోరికలు ఉన్నవాడు శరీరం తర్వాత శరీరానికి పోతాం. అట్లా పోతా 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 మనం వీటికి వచ్చినాం. ఇప్పుడు విశ్వనాథ క్షేత్రంలో మనం సమావేశమై కూర్చున్నాం. ఆ తర్వాత ఈ శరీరాన్ని ఇంకో శరీరానికి పోతాం కదా. ఇక మీరు ఎవరికైతే కోరికలు లేవో, ఎవరికైతే సంస్థ కోరికలను వదిలిపెట్టేసి ఈ చిచ్చల గ్రంథిని అర్థం చేసుకొని దీన్ని త్యాగం చేసిందో ఆవిడ వాడి శరీరం పడుకుంటుంది. వాడు మాత్రం శరీరం నుండి బయటికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు, జీవన్ముక్తుడు. ఏమంటారు? స్వర్గం చచ్చిపోయిన తర్వాత వస్తుంది, నరకం కూడా చచ్చిపోయిన తర్వాత వస్తుంది, పునర్జన్మ కూడా చచ్చిపోయిన తర్వాత వస్తుంది. కానీ మోక్షం అనేది ఇప్పుడు వచ్చేది, ఇదే క్షణంలో వస్తుంది. ఇప్పుడే నువ్వు మోక్ష స్వరూపాన్ని అనుభవిస్తావన్నమాట. దీన్ని ఉపనిషత్తు అంటారు. ఏమంటారు? ఉపనిషత్తు. ఇది నేర్చుకోవడానికి మన భారతదేశంలో గురువులు ఉన్నారు, ఉపనిషత్తులు ఉన్నాయి. చదువుకోవాలి, రోజుకు 1 గంట సమయం వెచ్చించాలి. లేకపోతే ఇహైవ సంతోష విఘ్నస్తద్వయం నచేదవేదిర్ మహతి వినష్టి ఏ తదు ఇదురమృతాస్తే భవంతి అథేతరే దుఃఖమావాపి అంది. ఈ మానవ జన్మ ఉన్నప్పుడే మనము ఈ శరీరంలో నేను ఎట్లున్నా, ఈ మనస్సులో నేను ఎట్లున్నా అని తెలుసుకొని జీవన్ముక్తులను కావాలా. ఈ శరీరాన్ని దాటేసి ఈ ఆత్మజ్ఞానాన్ని వదిలిపెట్టేసి ఇక నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు, నా పాత్రలు నేను అనుకుంటున్నావు అనుకో, మహతీ వినష్ట అంటే ఇక మరి ఏ జన్మకి వెళ్ళిపోతావో, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతావో అగాధమైనటువంటి లోకానికి వెళ్ళిపోతావయ్యా. ఇప్పుడే జాగ్రత్త పడని ఉపనిషత్తు చెబుతుంది అన్నమాట. దీన్ని జ్ఞానయజ్ఞం అంటారు. ఏమంటారు? ఇంతకుముందు భగవద్గీత యజ్ఞం, ఇప్పుడు చెప్పింది ఏంటి? జ్ఞానయజ్ఞం. ఈ గీతను భగవద్గీతలో ఉన్న విషయాలు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ
మధ్యే తిష్టంతి రాజస జగన్యమున వృత్తిస్థ అదో గచ్చంతి తామస అని ప్రయాణ మార్గం ఉంది కదా. ప్రయాణ మార్గం అంటే ఎట్లా, శరీరం నుండి మనం ఏ విధంగా మరణ సమయం ఎక్కుతామో, ఏ విధంగా త్యాగం చేస్తామో, శరీరం ఎట్లొస్తుంది, మరి అశరీరి కావాలి, మోక్షం కావాలంటే ఎట్లొస్తుంది అనే విషయాన్ని గురించి మనం